తేదీని ఆటిజం దినోత్సవంగా గుర్తించాలని మల్లికాంబ మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బుధవారం ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా ఆటిస్టిక్ వ్యక్తుల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఈ రోజు హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సర్కిల్లో ఆటిజం పిల్లల పట్ల గౌరవంతో ఉండాలని, వారితో ప్రేమగా ఉండాలని నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు, వరల్డ్ వైజ్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ కరుకాల అనితారెడ్డి పాల్గొని మాట్లాడుతూ వయస్సుకు తగ్గ ఎదుగుదల లేకుండా పుట్టిన పిల్లలను ఆటిజం పిల్లలుగా గుర్తిస్తారని అన్నారు. ప్రస్తుత కాలంలో గర్భం దాల్చిన సమయంలో అధిక ఒత్తిడితో ఉండటం, దగ్గర సంబంధాలు చేసుకోవటం, మానసిక ఎదుగుదల లోపాల కారణంగా చాలా మంది పిల్లలు మేధో సంబంధ సమస్యలకు గురి అవుతున్నారు. అందులో ఒకటి ఆటిజం. పిల్లలకు ఆటిజం సమస్య ఉన్నట్లు గుర్తిస్తే వారికి కొన్ని ముందస్తు చర్యల ద్వారా వారిలో సామాజిక నైపుణ్యాలు మెరుగుపరిచి మార్పు తీసుకుని రావచ్చునని, అందుకు కృషి చేయవచ్చని, వైద్యుల సలహా మేరకు ఆటిజం చికిత్స తీసుకుంటూ వారికి ప్రత్యేక శిక్షణ ద్వారా పిల్లలలో మార్పు తీసుకుని రావచ్చునని, వైద్యులు దీని పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి, సంస్థ సభ్యులు, కోడం కళ్యాణ్, సిబ్బంది మరియు పిల్లలు పాల్గొన్నారు.